హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నన్ను రీసెంట్గా ఒక క్వశ్చన్ అడిగారు. అదేంటంటే, అన్న నాకు ఒక యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజీలో డిస్కంటిన్యూడ్ టీసీ ఇచ్చారు. ఇప్పుడు నేను వేరే యూనివర్సిటీకి సంబంధించిన అఫిలియేటెడ్ కాలేజీలో ఆ టీసీ జాయిన్ అవ్వాలనుకుంటే ఆ టీసీ పనిచేస్తుందా లేదా అని. సపోజ్ ఎగ్జాంపుల్, జేఎన్టీయూ రిలేటెడ్ టీసీ డిస్కంటిన్యూ టీసీ తీసుకొని కాకతీయ యూనివర్సిటీ రిలేటెడ్ కాలేజీలో కానీ, ఉస్మానియా యూనివర్సిటీ రిలేటెడ్ కాలేజీలో కానీ, వైస్ వర్స అటు ఇటు జాయిన్ అయితే అది యాక్సెప్ట్ అవుతుందా లేదా అనేది. టీసీ అయితే ఇక్కడ ఆన్సర్ ఏంటంటే టీసీ ఈజ్ ఎ టీసీ. అది డిస్కంటిన్యూ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్. మీరు ఏ యూనివర్సిటీకి సంబంధించి తీసుకున్నా కానీ, ఏ యూనివర్సిటీకి వెళ్ళినా కానీ టీసీ యాక్సెప్ట్ చేస్తారు. నాట్ ఓన్లీ దిస్ స్టేట్, అదర్ స్టేట్లో చదివి టీసీ తీసుకున్నా కానీ ఇక్కడ యాక్సెప్ట్ చేస్తారు. టీసీ అనేది ఒకసారి ఇస్తారు. టీసీని జాగ్రత్తగా పెట్టుకోవాలి. అది కంటిన్యూ టీసీ అయినా డిస్కంటిన్యూ టీసీ అయినా సరే ఆ టీసీ ఒక్కసారి ఇస్తారు. ఆ టీసీ ఎక్కడైనా వ్యాలిడ్ ఉంటుంది, ఏ కోర్స్ చేయడానికైనా వ్యాలిడ్ ఉంటుంది. రైట్. సో నా వీడియో మీకు క్లారిటీ వచ్చిందంటున్నాను. వచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అండ్ అవసరమైన వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం.